తెలంగాణ ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకునే ముందు దయచేసి టీఓసి గురించి తెలుసుకోండి. టీఓసి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్. సో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్ రెండు ఎస్ఎస్సిలో ఉంటుంది, అలాగే ఇంటర్లో కూడా ఉంటుంది. అంటే ఏంటి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్? యాక్చువల్ ఏంటంటే ఎస్ఎస్సిలో మీరు 5 సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ రాస్తారు, ఇంటర్లో కూడా 5 సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ రాస్తారు. కానీ మీరు ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024-25 అడ్మిషన్, దీనికి 5 ఇయర్స్ లోపల అంటే 2019 తర్వాత మీరు ఏదైనా ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసి లేదా ఏదైనా ఇంటర్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అవుతే మీకు ఈ ఫెయిల్ సర్టిఫికేట్ నుంచి 2 సబ్జెక్ట్స్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే మీరు పాస్ అయినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం 2 సబ్జెక్ట్స్, ఏవైనా పాస్ అయిన సబ్జెక్ట్స్ని 2 సబ్జెక్ట్స్ని ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇక్కడ ఈ మార్క్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎస్సిలో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 2 సబ్జెక్ట్స్ ట్రాన్స్ఫర్ అయినాయి అనుకోండి, 5 - 2 ఓన్లీ మీరు 3 సబ్జెక్ట్స్కి మాత్రమే ఎగ్జామ్ రాయగలుగుతారు. ఎంత ఈజీ చూడండి. అలాగే ఇంటర్మీడియట్ అంతే, మ్యాక్సిమం 2 సబ్జెక్ట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే 5 సబ్జెక్ట్స్లలో 2 సబ్జెక్ట్స్ మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని ఓన్లీ 3 సబ్జెక్ట్స్కి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అయితే ఇక్కడ రూల్స్ ఉన్నాయి, 100% పాస్ అయి ఉండాలి. ఇంకొకటి, క్రెడిట్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఈ ఎగ్జామ్స్ మీరు రాసిన ఏవైతున్నాయో అవి రికగ్నైజ్డ్ బోర్డులో ఉండాలి, ఇష్టములు కాదు. రికగ్నైజ్డ్ బోర్డు ద్వారా ఉంటేనే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్ అవుతుంది. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎస్సిలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పాస్ అయింది, ఓకేనా, మిగతా పేరే. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇక్కడ తెలుగులో తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ కాబట్టి. ఒకవేళ మీరు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పాస్ అయ్యారనుకున్నా, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగుని ఇక్కడ తెలుగుతో మీరు ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్ చేసుకొని తెలుగు సబ్జెక్ట్కి పాస్ మార్క్స్ పొందొచ్చు ఆటోమేటిక్గా. అంటే ఇక్కడ ఉన్న మార్క్సే ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు ఎస్ఎస్సి రాయకముందే ఓపెన్ది తెలుగు పాస్ అయిపోవచ్చు, దాని తర్వాత మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ రాసుకోవచ్చు. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్కి మీకు ఉన్నటువంటి రెగ్యులర్ అడ్మిషన్ ఫీజుతో పాటు సబ్జెక్ట్ కింద అని 150 రూపీస్ 200 ఫీజు ఉంటుంది. ఆ ఫీజు మీరు మీ సేవల్ని కట్టుకుంటే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు సపోర్టింగ్గా మీ ఫెయిల్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ ఫెయిల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే ఈ టీఓసి అనేది పాసిబుల్. కాబట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అకార్డింగ్ టు ద వీళ్ళ గురించా, if you are claiming a TOC, you will have to pay the liquidated fee of an amount 100 rupees subject under transfer of credits at the time of admission. Further, it is clarified that you need to complete your SSC or Inter in the confined, అంటే మీరు ఖచ్చితంగా ఏదైనా బోర్డు అంటే TOSS రికగ్నైజ్ చేసినటువంటి బోర్డులోనే మీరు ఎగ్జామ్ రాసిన సర్టిఫికెట్ని మీరు ఇచ్చేయాలి. తర్వాత మీరు అడ్మిషన్ అయ్యేటప్పుడు యూ హ్యావ్ టు అటాచ్ ద ఒరిజినల్ మార్క్ షీట్ issued by the respective board to the concerned AI coordinator who in turn will submit to the task board. సో ఈ విధంగా టీఓసి పైన మీరు మార్క్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో వీడియోస్ చూస్తున్నారు, చాలామంది లైక్ చేస్తున్నారు, వ్యూలు వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్ విత్ శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. కమ్ బ్యాక్ వెరీ సూన్. థ్యాంక్ యూ.